ముందుకు రా వాటర్. నేను ఎక్కడ ఉన్నాను? కంగారు పడకు, ఇది స్వర్గం కాదు. అయితే నువ్వేనా రియోమిహారా? అవును, అది నేనే. చాలా మంచిది. చాలా కాలం వరకు ఇక్కడికి ఎవరూ రాలేదు. నువ్వు ఒక ప్రమాదంలో చనిపోయావని నీకు గుర్తుందా? అది నాకు గుర్తుంది. నువ్వు దేవుడివా? లేదు, నేను దేవుణ్ణి కాదు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దేవదూత అయితే చాలా సులభంగా ఉంది. నీకు అర్థమైందనుకుంటున్నా. ఇప్పటికి ఫేక్ మైకేల్ అని అనుకుంటా. నాకు నేను మళ్ళీ పుడతానని అర్థమైంది. కానీ నేను నా కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన తర్వాత ఏం చెయ్యాలి? ఏమైనా మీకు నచ్చినట్టు బతకండి. ఇందాలో నువ్వేం చేస్తున్నావు? నాకు నచ్చినట్టు బతకాలా? అలా అయితే నేను నెమ్మదిగా బతకడానికి ఇష్టపడతాను. నువ్వు మళ్ళీ పునర్జన్మించే ప్రపంచమంతా మాయలతో నిండి ఉంటుంది. మనం ఆ ప్రపంచాన్ని పై అని అంటాము. పైలో 20% మంది ప్రజలకు మంత్రాలు కూడా వచ్చు. ఆ ప్రపంచంలో నీకు ఇష్టమైన నీరు కూడా ఉంటుంది. మేము నీకు అడవిలో పునర్జన్మ ఇస్తాము. నువ్వు కోరుకున్నట్లు నెమ్మదిగా బ్రతకచ్చు. అక్కడ ఇల్లు మరియు నీ కోసం ఆహారం కూడా ఉంది. ఆహారాన్ని స్టోర్ చేయడానికి ఐస్ హౌస్, అది కూడా మ్యాజిక్తోనా? రాక్షసులు దాడి చేసినా నీ ఇల్లుకు ఏమీ కాదు. రక్షణ కవచం అని అనవచ్చు.